అది ఒక డిసిప్లిన్ నడిచే ఊరే మాది నిమ్మకూరు. అందుకే ఇక్కడ ఒక రెసిడెన్షియల్ మహిళా ప్రాంగణం. సార్ అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? భరపడితే సంసారే మృత కోన జాయితే సజాతో అయినా జాతైన యాతి వంశ సంబంధం అంటారు. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. అంటే భూమి మీద అంతా పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యా పథంలో నడవాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష ఉండాలి, నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయాదులైతేనేమి, లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన నిమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజు, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం అయితే పిహెచ్సీలు అయితేనేమి అన్నీ కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలకి అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకి అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక, అంటే చేసిన పాత్రలు అయితే విభిన్నమైన పాత్రలు, సాంఘికంగా కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, అలాగే జానపదాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి, అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది. అది కళామ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, కలకలనమ్మింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన అందరికీ ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన అటు ఆ పేదల ఆకలి తెలిసిన అంటూ ఉంటాను నేను, అన్న ఆయనే. అలాగే జనత భవితకు దారి చూపిన, భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో
ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం, ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు అవి విజయవంతమయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. అలాగే ఒక వీరసింహారెడ్డి తెలివి, ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెళ్ళ మధ్య బంధం, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమా ద్వారా. అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని, అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని. బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని. అక్కడ నీటి సమస్య తెలుసు నాకు. నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి, వాళ్ళ దాహార్తి తీర్చడానికి మరి ఎన్నో ఆయన మానసిక పత్రికలు, ఒక తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఒక గాలేరు నగరి కావచ్చు, ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, అందరి నివాసం, సుజల స్రవంతి, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు వాటి కోసం ఒక రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఆయన వాటిని పూర్తి చేసేదాకా సుమారుగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ సరే ఆ మధ్యలో ఇప్పుడు మనకు వచ్చినట్టు గత 5 సంవత్సరాలు ఎలా ఒక అంధకార బంధురం, అలా తర్వాత మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు తెలియదు, కానీ స్వచ్ఛందంగా ఆ దృఢ సంకల్పంతో చేసే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా సాధ్యం. అభినవ భగీరథులు అవ్వడానికి అయితేనేమి, ఒక అన్నదాతలు అవ్వడానికి అయితేనేమి, వీటిలన్నిటికీ ఉదాహరణ ఇవాళ మా అమ్మగారు బసవతారకం గారి ఒక స్మృత్యర్థం బసవరామ్ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను చైర్మన్ కావడం గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన రోగులకు అందరికి కూడా అందించడం, మనం వైద్యం అందించడం అతి తక్కువ ధరకి, అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం. ఇవాళ మన భారతదేశంలోనే ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. పనిచేసి అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు. ఇవన్నీ ఇంతకుముందు నా ముందు కూడా గోళ శివప్రసాద్ గారు అయితేనేమి, కాకర సుబ్బారావు గారు అయితేనేమి, ఎంబీబీఎస్ మూర్తి గారు అయితేనేమి, వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా, అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి, రాఘవరావు గారు అయితేనేమి, నూరి దత్తాత్రేయులు గారు అయితేనేమి, లేకపోతే దశరథ రామరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరి సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక హిందూపూర్ నా నియోజకవర్గం ఉంది. అంటే హిందూపూర్ నాన్నగారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, తర్వాత ఇప్పుడు నేను ఇది 3వసారి గెలవడం, ఈసారి 3వసారి కూడా నేను ప్రాతినిధ్యం వహించడం, అక్కడ నీటి కొరతను తీర్చడం, అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఏదో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం, ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి కియా వచ్చింది. అలాగే ఇంకెన్నెన్నో బహుళ జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి. ఆ పని మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కలిసి మా ఈ యొక్క ఏదైతే నాకు పద్మభూషణ్, అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరు చేర్చడం, అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అలాగే నా సినిమా ఏదైతే నేలకొండ భగవత్ కేసరి అత్యుత్తమ 2023 గాను అత్యుత్తమ రీజనల్
లాంగ్వేజ్ మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని ఒకదాని వెనుక ఇట నాకు ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. కానీ ఇదేంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి, లేకపోతే మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయండి, ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి ముందు. ఏదైనా సాహసించి నాన్నగారి నుంచి కూడా నేను అంతరించుకుంది అదే. తోడు దొంగలు అయితే ఒక పిచ్చి పుల్ల అయితే అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీయడం జరిగింది. మనకి ఏం చేసిందని కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం. సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు అంటే మా ఇక్కడ గ్రామస్తులు అయితేనే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్నదాకా నేను అఖండ డబ్బింగ్లో ఉన్నాను. హిందీ తెలుగు ఎప్పుడో చెప్పేసాను, అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. అంటే నేను చెప్పేది మొన్న తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లా అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఎంతోమంది రైతులు కూడా వాడు పండించిన పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలువలాడుతున్నారు. నాకు స్పందించి పెద్ద నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నారు. అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ నివారణం అయితేనేమి, లేకపోతే ఇటు దివిసి ముప్పైన అయితేనేమి, అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల్లో అందరినీ కూడా సంఘటితపరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళకు అండగా ఉండాలి అనే ఒక సంస్కారం ఇచ్చే మహానుభావుడు ఆయన. సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ 2 రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలపరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల. మరొకసారి నా అభిమానులు, ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు, నా విజయాలప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. అభిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు. అంటే ఒక్కళ్ళని కాదు, నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి, అన్ని కులాల వాళ్ళైతేనేమి, అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి అందరు కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చిన పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ పిక్చర్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా నెలకొట్టబోగు, ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను. తర్వాత మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు వచ్చుండేవి కాదు. సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంకా ముందు ఇది చెప్పాను ఇంతకుముందు, పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని. ఇది నన్ను వెన్ను తట్టిగా మంచి సినిమాలు చేయమని, ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదని మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు ఉచ్చమైన నటుడిగా నాకు అవార్డు రావడం. సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం, ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరి భావస్తురాన్ని జన్మాంతర సౌహృదాన్ని పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చు అంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరొకసారి అందరికీ మా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, పిల్లలు ఉన్నారు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలు భారతదేశం మహాశక్తి.
సో ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం అంతా ఎంతగానో కుదించుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి, వాట్సాప్ల వల్ల అయితేనేమి, ఫేస్బుక్ల వల్ల అయితేనేమి, ఈ సోషల్ మీడియా వల్ల అయితేనేమి. కానీ ఏదైనా మంచిగా వాడుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం. మనం అది ఎవడో చాటింగ్ చేస్తూ దాంతో ఎటువంటి ప్రమాదానికి తనని చెప్పుకుని తను చెప్పుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియోగించుకోవాలి. అప్పుడే అఖండాలు నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది. వాళ్ళ అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదు సినిమా డేట్ చెప్తాం, డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే ఇప్పుడు పవన్ మన మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు. ఆ సినిమాకే సబ్బూఫర్లు పేలిపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి 150 ఎంతలు ఉంటుంది ఈ సినిమా, రెట్టింపు కాదు. సో అటువంటిది సినిమా బాగుండాలి, మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. ఇవాళ అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి, మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో, అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ సనాతన హైందవ ధర్మం ఉంటాయి. అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు, రేపు చూస్తారు మీరు ఎలా వచ్చిందో సినిమా. సో మరొకసారి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రికేయులందరూ, సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తల్లిదండ్రులకి వాళ్ళకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.